హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్. ఈ వీడియో అయితే సండే వ్లాగ్ అండి. మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! నాటుకోడి ఇగురైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే మేము ఈ నాటుకోడి పీసెస్‌ని 2 భాగాలుగా అంటే మెత్తగా ఉండే పీసెస్ అన్నీ ఫ్రై కోసం పక్కకి తీసామండి. ఇంకా మిగిలిన పీసెస్‌తో అయితే ఇగురు ప్రిపేర్ చేస్తున్నామండి. ఇక్కడ ఈ గుడ్ల సేరును ఒక బౌల్‌లోకి విడిగా తీసుకొని పెట్టుకోవాలండి. సో ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఈ చికెన్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇక్కడైతే మేము వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎండుమిర్చి వేసుకుని మిక్సీ చేసుకుంటామండి. అందుకే మేము ఇక్కడ కారం యాడ్ చేయలేదు. మీరు గనుక కారం యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. తరువాత గ్రేవీ కోసం ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని రెడీ చేసుకోవాలండి. మేమైతే ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకున్నామండి. కొంచెం గ్రేవీ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొక ఆనియన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి. 5 నిమిషాల తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 to 25 మినిట్స్ పాటు ఉడికించాలండి. ఇలా ఉడికించేటప్పుడు మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే ఈ కర్రీ అనేది అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ నాటుకోడి కర్రీ మనకి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి. నిదానంగా ఉడికించుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పీస్ కూడా మనకి మెత్తగా ఉడుకుతుందండి. ఒక 25 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ కారం అంతా మనకు ముక్కలకు బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుని వీడియోలో చూపించినట్లుగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించాలండి. 10 మినిట్స్ తర్వాత దీనిలోకి మనం పక్కన పెట్టుకున్న ఈ గుడ్ల సేరుని వేసి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికిస్తే మనకి గుమగుమలాడే ఈ నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మీకు పీసు ఎంత మెత్తగా ఉడికిందనేది చూపిస్తున్నామండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినగలరండి, అంత సాఫ్ట్గా అయితే ఉడికింది. మేము చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.